నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మహిళా రిజర్వేషన్ బిల్లు నిజంగా ఇది సంక్షేమం కోసమా, ఓట్ల కోసమా? కొత్తగా మారేదేంటి మాట్లాడదాం. మనతో పాటు ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ POW సభ్యురాలు సంధ్య గారు ఉన్నారు. నమస్తే మేడం. బాగున్నారా? నమస్తే, బాగున్నా మేడం. చరిత్రాత్మకమైన బిల్లు, దశాబ్దాల నుంచి ఈ బిల్లు కోసం ఎంతో మంది నిజంగా మహిళా నేతలైతే వెయిట్ చేస్తున్న పరిస్థితి. నిజంగా ఇది మహిళా సాధికారత కోసం ఈ బిల్లు ఉపయోగపడుతుందా? మహిళల భాగస్వామ్యానికైతే ఉపయోగపడుతుంది. అంటే చట్టసభల్లో ఆధిపత్య కులాల వాళ్ళు, పురుషులు వాళ్ళేనా చట్టసభల్లో కూర్చోవడానికి అర్హులు? ఈ దేశానికి 18 ఏళ్ళు ఒక మహిళా ప్రధానమంత్రిగా కూడా ఉంది. ఆమె హయాంలో కూడా 10% నుంచి స్త్రీలు లేరు, ఇంకా తక్కువ. అప్పుడు 7%, 8% ఉన్నారు. ఇప్పటికీ ఈ దేశ పార్లమెంట్లో 14% దాటి ఎప్పుడూ లేరు. అంటే కారణం ఏంటి అని మనం కనుక చూస్తే, కరడు కట్టిన పితృస్వామ్యమే మహిళల్ని రాజ్యాధికారంలో భాగం కానివ్వట్లేదు. కాబట్టి బీజింగ్ డిక్లరేషన్ కనుక మనం చూస్తే, 4th వరల్డ్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ 94లో ఖచ్చితంగా నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం కల్పించాలి అని 4వ ప్రపంచ మహిళా సదస్సు ఘోషించింది. దాని మీద భారతదేశం కూడా సంతకం చేసింది. మేమంతా అక్కడ దానికి హాజరయ్యాం. చైనా బీజింగ్లో జరిగింది. అప్పుడు చాలా గొడవ పెడితే అనేక అంశాల మీద మనం పోస్ట్ బీజింగ్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. ఆనాటి ఆ సమావేశానికి, అంటే ప్రపంచ మహిళా సదస్సుకి భారతదేశాన్ని నుంచి అధికార ప్రతినిధిగా మాధవరావు సింధియా గారు వచ్చారు. అది కూడా పురుషుడే. మహిళా సదస్సుకి ఒక రిప్రజెంట్ చేయడానికి మహిళలు ఉన్నారు, కానీ టీం లీడర్గా మాధవరావు సింధియా, అప్పటి మానవ వనరుల శాఖ మంత్రి, ఆయన టీం హెడ్గా వచ్చారు. దాని విషయంలో కూడా మేము చాలానే గొడవపడ్డాం. కాకపోతే ఆయన ఒకటి హామీ ఇచ్చారు, మనం భారతదేశంలో పోస్ట్ బీజింగ్ కాన్ఫరెన్స్ జరుపుకుందాం, ఇక్కడ ఏమేమి చర్చకు వచ్చాయో అవన్నీ కూడా మన దేశంలో అమలు చేయడానికి పూనుకుందాం. అందులో భాగమే 1/3 రిజర్వేషన్ బిల్ అయినా, కుటుంబ హింస నిరోధక బిల్, ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్, అట్లాగే లైంగిక వేధింపుల నిరోధక బిల్ అయినా, అట్లా ఈ బిల్లులన్నీ అందులో భాగమే. తర్వాత పోస్ట్ బీజింగ్ జరిగింది. గీతా ముఖర్జీ గారు సెలెక్ట్ కమిటీ చైర్పర్సన్గా ఈ బిల్లుని చర్చకి, ఈ బిల్లు ముసాయిదా రూపొందించారు. ఈ బిల్లు ముసాయిదా రూపొందించిన మేరకు ఆమె దాదాపు 1 year లోపలే, 95లో ఇది చివరిలో వేశారు సెలెక్ట్ కమిటీ. 95లో కాన్ఫరెన్స్ అయిన వెంటనే జరిగింది పోస్ట్ బీజింగ్. ఆ సెలెక్ట్ కమిటీ చైర్పర్సన్గా ఆమె ఆనాడు ఉన్నటువంటి చట్టసభల్లో రిజర్వేషన్ అవకాశాలన్నీ ఆమె పరిగణలోకి తీసుకుని, అప్పటికి జనరల్ సవరణ SC/STకి ఉంది. SC/ST రిజర్వేషన్ ఉంది కాబట్టి కోటాలో సబ్ కోటా కల్పిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లు ముసాయిదాని ఆమె తయారు చేశారు. 96లో బిల్లును ప్రవేశపెట్టారు. కరెక్ట్గా 30 ఏళ్ళు అయింది. బిల్లు 30 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది, NDA. అంతకుముందు UPA ఉంది. మొత్తంగా ఈ 30 ఏళ్లలో మనం కనుక చూస్తే 2 సార్లు UPA ఉంది, 4 సార్లు NDA ఉంది. మరి ఈ 4 సార్లు మీకు వచ్చిన అడ్డం ఏంటి అంటే, ఏ బిల్లుకు అవసరం లేని ఏకాభిప్రాయం మహిళా బిల్లుకే తప్పనిసరి ఓ వింత నాటకాన్ని విజయవంతంగా చేస్తూ వచ్చారు. నిజంగా ఒక నాటకం జరుపుతూ వచ్చారు. అంటే బిల్లు బుట్ట దాఖలైతూనే ఉంది. అనేక కారణాలు. అంటే మొదట్లో ఈ బిల్లుని యథాతథం ప్రవేశపెడితే మేము ఒప్పుకోం, OBC మైనారిటీ సవరణతోనే బిల్లు ఉండి తీరాలి అని చెప్పి ములాయం సింగ్, లాలూ ప్రసాద్, శరద్ పవార్ త్రయం వాళ్ళు దాని మీద అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. బిల్లు చించి పోగులు, అంటే ముసాయిదా బిల్లుని చించి పోగులు పెట్టారు. వాళ్ళు చిందులు వేశారు. వాళ్ళు అడిగింది OBC మైనారిటీ సవరణ. మేము 96లోనే మహిళా సంఘంగా ఒక స్టాండ్ తీసుకున్నాం. OBC మైనారిటీ సవరణతోటే మహిళా బిల్లుని ప్రవేశపెట్టాలి అని.